జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణామాలు చెప్పుకుంటూ మహాకవి బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం తృతీయ స్కంధం చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి భాగవత గాథను వినిపిస్తున్నారు. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తరింపజేసే మార్గంగా వినిపిస్తున్నారు. విదురుడు మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళి భాగవత గాథలను వినిపించమని అడిగినప్పుడు మైత్రేయ మహర్షి ఈ వివరాలన్నీ తెలియచేస్తున్నాడు. కపిల మహర్షి దేవహూతికి పిండోత్పత్తి క్రమాన్ని వివరించడం మనకి ఈ సంచికలో కనిపిస్తుంది. కైకొని మరి పూర్వ కర్మానుగుణమున శస్వ ప్రకాశకుండీశ్వరుండు ఘటకొండుగావున గ్రమ్మరాజీవుడు దేహ సంబంధంబు దివిరితాల్ప దొరకొని పురుష రేతో బిందు సంబంధి యైవధు గర్భంబు నందుజొచ్చి కైకొని ఒక రాత్రి గలిలంబు పంచరాత్రముల బుద్భుదమును దశమ దివస మందు గర్కందు వంతయౌనంత మీద బేసియగునంత మీదట చేర్చియుండ కల్పమగునొక్క నెల మస్తకమును మాసయమళమైన ను గర చరణములు బొదమా అని కపిల మహర్షి దేవహూతి బ్రహ్మజ్ఞానాన్ని తెలియచేయమన్నప్పుడు అసలు జీవం ఎలా ఏర్పడుతుంది అనేది తెలియచేస్తున్నారు కపిల మహర్షి. జీవునికి పూర్వజన్మలో చేసుకున్న కర్మలను అనుసరించి తిరిగి జన్మనిచ్చే ఘటికుడు ఆ పరమాత్మే, ఈశ్వరుడే. కాబట్టి జీవుడు దేహ సంబంధాన్ని తిరిగి పొందే క్రమంలో పురుషుని వీర్యంగా మారుతాడు. మారి వధువు యొక్క గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి కలిలం అవుతాడు. అంటే శుక్ర శోణిత సంయోగం జరుగుతుంది. 5 రాత్రులకు ఒక చిన్న బుడగ లాగా బుద్భుతం అవుతాడు. 10వ దినానికి రేగు పండంత అవుతాడు. ఆ పైన మాంసపిండం అవుతాడు. ఆ పైన గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. ఆ తర్వాత నెలకు శిరస్సు, 2 నెలలకు కాళ్ళు చేతులు పుడతాయి. కపిల మహర్షి దేవహూతికి తెలియజేస్తున్నారు అసలు గర్భం ఎలా ఏర్పడుతుంది అని. 3 నెలలకు గోళ్ళు, రోమాలు, ఎముకలు, చర్మము, నవరంధ్రాలు కలుగుతాయి. 4వ నెలకు రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ అనే సప్త ధాతువులు ఏర్పడతాయి. 5వ నెల వచ్చేసరికి ఆకలి దప్పికలు ఏర్పడతాయి. 6వ నెలలో మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడి భాగాన్ని తిరుగుతూ తల్లి తిన్న అన్నపానాదుల వల్ల తృప్తిని పొందుతాడు. ధాతువులు వాత, పిత్త, శ్లేష్మాలు కలిగి సూక్ష్మజీవులతో నిండిన మలమూత్రాదుల గోతులలో తిరుగుతూ క్రిములు ప్రాకి బాధ పెడుతుంటే మూర్ఛలో మునిగిపోతాడు. తల్లి భక్షించిన కారము, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రమైన రసాల చేత బాధపడుతున్న శరీర అవయవములు కలవాడై మావిచే కప్పబడి బయటకు ప్రేగులచే కట్టబడి మాతృగర్భంలో శిరస్సు వంచుకొని వంగి పడుకుని ఉంటాడు. తన అవయవాలు కదల్పలేక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఉంటాడు. భగవంతుడిచ్చిన జ్ఞానంతో పూర్వజన్మల్లో చేసిన పాపాలను తలుచుకొని దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ లేశం కూడా సుఖం లేకుండా ఉంటాడు. కపిల మహర్షి తల్లికి మొత్తం బ్రహ్మజ్ఞానం అంతా తెలియచేస్తూ మరణం తర్వాత జీవుడు యమ బాధలు అనుభవిస్తాడు, అనుభవించి మళ్ళా జన్మిస్తాడు అని చెప్తూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో క్రిందటి జన్మలో తను చేసుకున్న పాపాలన్నీ తలుచుకొని మళ్ళా జన్మ వచ్చింది కదా అని దుఃఖిస్తూ ఉంటాడు. 7వ నెలలో జ్ఞానం కలిగి కదలికలు ప్రారంభమవుతాయి. మలంలోని క్రిములతో కలిసి ఒక దిక్కున ఉండకుండా గర్భంలో సంచరిస్తూ ఉంటాడు. ప్రసూతి వాయువులకు కంపించిపోతూ ఉంటాడు. అప్పుడు దేహాత్మ దర్శనం కలిగి తిరిగి గర్భవాసంలో చేరానే అని ఆ దుఃఖానికి చింతిస్తూ బంధన రూపములైన సప్త ధాతువులచే బద్ధుడై 2 చేతులు జోడించి దీనవదనుడై జీవుడు తను ఎవ్వనిచే ఈ గర్భవాస క్లేశాన్ని అనుభవించడానికి నియమించబడ్డాడో ఆ సర్వేశ్వరుణ్ణి
ఇలా స్తుతిస్తాడు అని కపిల మహర్షి తల్లికి చెప్తున్నారు. గర్భంలో ఉన్న జీవుడు భగవంతుణ్ణి స్తుతిస్తాడు. అనయమును భువన రక్షణమునకై స్వేచ్ఛానురూపమున బుట్టెడి విష్ణుని భయ విరహితమగు పదవనజ యుగంబర్ధి కొలుచువారని భక్తిన్. ఎల్లప్పుడూ ఈ భువనాలను రక్షించడం కొరకు తన ఇష్టానుసారంగా అవతరిస్తూ ఉండే ఆ పరమాత్మ యొక్క పాద పద్మాలను అడ్డులేని భక్తితో కొలుస్తాను నేను. ఆ చరణాలు నన్ను భయరహితుడిని చేస్తాయి అని ఆ జీవుడు తలుచుకుంటాడు. అంతేకాకుండా నాకు పంచభూతాలు లేకపోయినప్పటికీ పంచభూతాలతో ఏర్పడిన శరీరం చేత కప్పబడి ఉన్నాను. ఇంద్రియాలు, ఇంద్రియ గుణాలు, ఇంద్రియార్థాలు వీటి యొక్క అస్తిత్వం తెలిసి తెలియని సందిగ్ధ జ్ఞానం కలిగి ఉన్నాను నేను అని పరమాత్మని గురించి ఆ జీవుడు, గర్భంలో ఉన్న జీవుడు ఇలా అనుకుంటాట. ఎవ్వడు నిఖిల భూతేంద్రియమయమగు మాయావలంబన మహిత కర్మ బద్ధుడై వర్తించపగిది దందహ్యామా నంబగుతూ జీవ చిత్తంబునందు నవికారమై శుద్ధమై అఖండ జ్ఞానమున నుండువానికి ముఖ్య చరితునకు నకుంఠిత శౌర్యునకు వరంజ్యోతికి సర్వజ్ఞకు కృపా శాంతమతికి గడగయు ప్రకృతి పురుషుల కంటే వరముడైన వానికి మృక్కెద నస్మదీయ దుర్భరోదగ్ర భీకర గర్భ నరక వేదనల జూచి శాంతి గావించు కొరకు. ఆ దుర్భరమైన వేదనలు పడుతుంటాడు గర్భంలో. అలాంటి సమయంలో ఇలా ప్రార్థిస్తాడట భగవంతుడిని. ఏ పరమేశ్వరుడు అనేక జీవరాశుల్లో పంచ ఇంద్రియాలతో పంచభూతాలతో కూడిన మాయను అంగీకరించి కర్మబద్ధుడై ఉన్నట్లు వర్తిస్తాడు. దహ్యమానమైన ఆ జీవుని చిత్తంలో అవికారుడై శుద్ధుడై అఖండ జ్ఞానస్వరూపుడై ఉంటాడు. అలాంటి వానికి నేను నమస్కరిస్తున్నాను. ఆ ముఖ్య చరితునికి, అకుంఠిత శౌర్యరాశికి, ఆ పరంజ్యోతికి, ఆ సర్వజ్ఞునకు, ఆ కృపారాశికి, ఆ శాంతునకు, ప్రకృతి పురుషుల కంటే పైనున్న వానికి, ఆ సర్వేశ్వరునికి ఈ దుర్భరము ఉదగ్రము మహాభయంకరమైన నరక బాధల నుండి నన్ను రక్షించి శాంతిని కలిగించమని మొక్కుతున్నాను అని దుఃఖిస్తాట జీవుడు. అనవుడు సుతునకు జనని ఇట్లనుదగ మహితాత్మ ఎవ్వని మాయ చేత ఘనమోహులై గుణకర్మ నిమిత్త సంసారిక మార్గ సంచారములను ధృతిసెడి ఎలసి ఏ దిక్కు నిరుంగక హరిపద ధ్యానంబునాత్మమరచి యుండు వారలకు నే యుక్తయూనం మహాపురుషుని అనుగ్రహ బుద్ధి లేక తద్గుణ ధ్యాన తన్మూర్తి దర్శనములు గోచరించుట ఎట్లు నాకును ప్రబోధ కలితముగా పల్కు మనవుడు గపిలుడి అనయే నంబతోడను సుగుణ కదంబతోడా. అప్పుడు కొడుకుతో తల్లి దేవహూతి ఇలా అందట. ఎప్పుడైతే ఇలా గర్భంలో ఏడుస్తాడు జీవుడు అనంటే ఆ తల్లి అడుగుతోంది. ఎందుకంటే కొడుకే ఆ మహావిష్ణువు అని తెలుసు. ఓ మహితాత్మ, ఎవని మాయ చేత గొప్పదైన మోహంలో కూరుకుపోయి గుణాలు కర్మలు నిమిత్తంగా ఏర్పడిన ఈ సంసార మార్గంలో సంచరిస్తూ ధైర్యం చాలక అలసిపోయి దిక్కు తోచక ఉంటారో వాళ్ళని గురించి చెప్పు. ఆ హరి యొక్క పాదపద్మాలను ధ్యానించాలి అనే విషయాన్ని ఆత్మలో మర్చిపోతారో అలాంటి మానవులకు ఆయన గుణాలను ధ్యానించాలని, ఆయన మూర్తి స్వరూపాన్ని దర్శించాలని కోరిక ఎలా పుడుతుంది? ఈ విషయాన్ని నాకు బోధించవలసింది అని దేవహూతి కొడుకుని కోరింది. అప్పుడు అలా కోరిన తల్లితో కుమారుడైన కపిల మహర్షి ఇలా అన్నాడు. అమ్మా, ఈశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటి ఎందును స్థావర జంగమముల ఎందు అంతర్యామి స్వరూపంలో ఉంటాడు. ఆ కారణంగా ఏదో ఒక పని చేసుకుని బతికేవాళ్ళు తాపత్రయ నివారణ కోసం ఆ ఈశ్వరుణ్ణి వేడుకుంటారు. జనయిత్రి గర్భమందును ఘన క్రిమి వినృత్ర స్రక్త గర్తములోనన్ మునుగుతు జఠరాగ్నిని దిన దినమును దంతప్యమాన దేహుండగుచున్. తల్లి గర్భంలో ఆ క్రిములతో కూడిన మలమూత్రాల రక్తపు గుంటలో మునుగుతూ తేలుతూ ఆ జఠరాగ్ని చేత ప్రతిరోజు బాధపడే శరీరం కలవాడవుతాడు జీవుడు అని దీనవదనుడగుతూ దేహి ఈ దేహంబు వలన నిర్గమింపదలచి చనిన నెలలనెన్నుకొనుచు నెలకొని గర్భంబు వలన వెడల ద్రోయు వారు గలరే. ఈ జాలి గొలిపే ముఖంతో ఆ దేహి తల్లి గర్భం నుండి వెలపలికి రావాలని
భావిస్తూ గతించిన నెలలన్నీ లెక్క పెట్టుకుంటూ ఈ గర్భం నుండి నన్ను బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దుఃఖిస్తుంటాట. దీనులను రక్షించే విష్ణువు ఒక్కడే తనను ఈ గర్భ నరకం నుండి రక్షించగలడు. అయితే ఆ మహాత్మునికి చేతులు జోడించి నమస్కారం చేయగలను. ఏమీ ఇంకా ఇంకా ఏ ఇతరమైన పూజలు కానీ వ్రతాలు కానీ నేను చేయలేను, ప్రత్యుపకారం చేయలేను. జీవస్వరూపంలో ఉన్న నేను శమధమాది గుణాలతో కూడిన శరీరంతో కలగబోయే జన్మలో విజ్ఞాన దీపాంకురం సహాయంతో ఆ పురాణ పురుషుణ్ణి చూస్తాను అని జీవుడు అనుకుంటాట. అలా అనుకుని నెలకొని బహుదుఃఖములకు నాలయమైన ఈ గర్భ నరకము నేను వెడల జాల బహిప్రదేశమునకు వచ్చిన నన్ను పొమాదేవ మాయా విమోహి తాత్ముండనై ఘోరమైనట్టి సంసార చక్రమందును బరిశ్రమణశీలినై యుండవలయుదానదిగాక గర్భంబు నందుండు శోకంబు నపనయించి యాత్మ కనయంబు సారథి అయిన ఎట్టి రుచిర విజ్ఞానమున దమో రూపమైన భూరి సంసార సాగరోత్తారణంబు చేసి ఆయాత్మ నరసి రక్షించుకొందు. ఆ జీవుడు అనుకుంటాట, నేను కనుక ఈ ఈ గర్భస్థ నరకం నుంచి బయటికి వచ్చేస్తే, అనేక దుఃఖాల కాలమైన ఈ గర్భ నరకం నుంచి నేను బయటికి రాలేను, బహిప్రదేశానికి వచ్చిన పోలికలు లేని దేవమాయకు లోనైపోతాను, ఘోరమైనట్టు సంసార చక్రంలో చిక్కుకొని తిరుగుతూ ఉండవలసిందే కదా. అందువల్ల ఈ గర్భశోకాన్ని తొలగించి ఆత్మకు సారథి అయినట్టి విజ్ఞానం చేత తమో రూపమైన సంసార సముద్రాన్ని దాటి ఈ ఆత్మని నేను రక్షించుకుంటాను. నేను జన్మ తీసుకున్నాక ఆ పరమాత్మనే నేను శరణ కోరతాను అని జీవుడు గర్భంలో ఉన్నప్పుడు అనుకుంటాట. పరుగుతునున్న దుర్వ్యసన భాజనమై ఘన దుఃఖ మూలమై ఎరయగ బెక్కుతూ ఉంట్లు గలదై క్రిమి సంభవమైన ఎట్టి దుస్తర బహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించదన్ సరసిజ నాభ భూరిభవ సాగర తారక పాద పద్మముల్. అంతేకాక ఈ గర్భవాస నరకం చెడలవాట్లకు పాత్రమైంది, అనేక దుఃఖాలకు మూలమైంది, అనేక రంధ్రాలు కలది, అనేక క్రిములకు పుట్టుక స్థానమైంది. ఇది దాటడానికి వీలులేని గర్భవాసాలు ఇంకా ఎన్ని భరించాలో కదా. నేను సంసారం అనే సముద్రాన్ని దాటడానికి ఆ పరమాత్మ, ఆ సరసిజనాభుని పాద కమలాలను నేను భజిస్తాను అని జీవుడు అనుకుని అనుకృత నిశ్చయుడై ఏ చిన్న విమల జ్ఞాని ఎగుచు జీవుడు గర్భంబున వెడల నొల్లకుండన్ జనియడు నవమాసములను జననీయంతన్. అలా ఆలోచిస్తూ కృతనిశ్చయుడై అతిశయించిన స్వచ్ఛమైన జ్ఞానం కలవాడే ఆ జీవుడు గర్భం నుండి బయటికి రాకుండా 9 నెలలు గడుపుతాడు. ఆ పైన 10వ మాసం రాగానే జీవుడు అధోముఖుడవుతాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. జ్ఞానాన్ని కోల్పోయి రక్తసిక్తమైన శరీరంతో క్రిమిలాగా నేలపై పడి ఏడుస్తూ జ్ఞానవిహీనుడై జడునిలాగా పడి ఉంటాడు. తన భావాన్ని అర్థం చేసుకోవాలని ఇతరుల వలన పెంచబడుతూ తన కోరికలను చెప్పలేక అనేక పురుగులతో కూడిన పక్క మీద పడుకుంటాడు. అవయవాలలో ఎక్కడ దురదేసిన గొక్కోవడానికి లేక, కూర్చోడానికి లేక, లేవడానికి లేక, నడవడానికి ఓపిక చాలక తన శరీరం అంతా దోమలు నల్లులు ఈగలు పాకుతూ కుడుతూ ఉంటే ఆ క్రిములతో బాధపడే క్రిమిలాగా ఏడుస్తూ జ్ఞానాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడు అని ఈ ప్రకారంగా చిన్నతనంలో శైశవంలో ఆ అనుభవాలన్నీ పొందుతూ క్రమంగా పెరిగి విద్యాభ్యాసం మొదలైన దుఃఖాలను అనుభవిస్తాడు. ఆ పైన వచ్చే యవ్వనంలో తన కోర్కెల ఫలప్రాప్తికి తెగువతో కూడిన వృధా కోపాన్ని ప్రకటిస్తూ పాంచభౌతికమైన శరీరం మీద అనేక సార్లు అహంకార మమకారాలు పెంచుకుంటూ దానికి తగ్గట్లు పనులు చేస్తూ ఉంటాడు. సంసారబద్ధుడై, అంటే గర్భంలో ఉండగా ఏం చేసుకున్నాడో, ఏమనుకున్నాడో, నేను ఆ నారాయణుడినే స్మరిస్తాను అనుకున్నాడు, అవన్నీ కూడా వెలుపలికి వచ్చాక వదిలేసి సంసారబద్ధుడై చెడు కూడికల వల్ల కడుపు నింపుకోవడం, కామం తీర్చుకోవడంతోనే వర్తిస్తూ తెలియని తనంతో ప్రతిదానికి కోపాన్ని పెంచుకుంటూ దానికి ప్రతిఫలంగా బాధను అనుభవిస్తూ కేవల కాముకుడై తను పాడవడానికి హేతువులైన దుర్మార్గపు పనులే చేస్తుంటాడు జీవుడు అని చెప్పి తల్లికి ఆ కపిల మహర్షి చెప్తున్నాడు. జనయిత్రి సత్యంబు శౌచంబు దయయును ధృతియు మౌనంబు
బుద్ధియును సిగ్గు క్షమయును యశమును శమదమా భగములు మొదలుగా గల గుణంబులు నశించు జనులక సత్సంగమున నని ఎరిగించి వెండియు నిట్లను వినుము మూఢ హృదయులు శాంతి విహీనులు దేహాత్మ బుద్ధులు నంగన మోహపాశ బద్ధ కేళీ మృగంబుల పగిది కలిగి పరవశ స్వాంతనమున శోచ్య భావులైన వారి సంగతి విడువంగ వలయునందు నంగన సంగమము దోషమండ్రుగాన అని ఇది భగవద్గీతలో 16వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారు మంచి లక్షణాలు ఏముంటాయి అని. తల్లి కపిల మహర్షి దేవహూతికి చెప్తున్నారు, తల్లి చెడ్డవారి సాంగత్యం వల్ల సత్యము శుచిత్వం, దయా ధైర్యం, మౌనము, బుద్ధి, లజ్జ, ఓర్పు, యశస్సు, శమము, దమము, జ్ఞానము మొదలైన ఈ సుగుణాలన్నీ నశిస్తాయి. అందుకని ఎప్పుడు కూడా చెడ్డవారి స్నేహం చేయకూడదు, సత్సంగం ఉండాలి, మంచి వాళ్ళ స్నేహమే చేయాలని చెప్తారు. మూఢులు, అశాంతి పరులు, దేహమే ఆత్మ అని అనుకునేవాళ్ళు బంధించబడిన ఆటమృగాల్లాగా అంగనా వ్యామోహంలో చిక్కుకుంటారు. వీళ్ళంతా శోచనీయులు, మానవుడికి వచ్చే ఒక పెద్ద లోపం అది అని చెప్తారు. వారితో సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. అన్నిట్లోకి కూడా అంగనా సంగమం చాలా చెడ్డది అని పండితులు అంటారు. అంగనా సంగమం చెడ్డదైతే మరి కర్దం మహర్షి వివాహం చేసుకున్నారు కదా అంటే ధర్మపరమైన వివాహ సంబంధం మాత్రమే మన శాస్త్రాలన్నీ కూడా నొక్కి వక్కాణిస్తున్నాయి అని కపిల మహర్షి తల్లికితో చెప్తున్నారు. దీనికి ప్రాచీనమైన ఒక కథ ఉంది, ఒక ఇతిహాసం ఉంది. పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు తన కుమార్తె అయిన సరస్వతీదేవి ఆడలేడి రూపాన్ని ధరించి ఉండగా చూశారు. చూసిన వెంటనే దాని రూపురేఖ విలాసాలకు ఆకర్షితుడై పరవశించిన అంతరంగంతో సిగ్గు విడిచి తను కూడా మగలేడి రూపాన్ని ధరించి దాని వెనకాల పరిగెలెత్తడం నీచమని అనుకోకుండా ప్రవర్తించాడు. కనుక నా నాభికమలం నుండి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మ, ఆయనచే సృష్టించబడిన మరీత్యాదులు, వారికి ఉద్భవించిన కశ్యపాదులు, వారిచే కల్పించబడిన దేవతలు, మనుష్యులలో కామినీ జనం మధ్య చెలించని మనస్సుతో ఉండడం అనేది పుండరీకాక్షుడైన నారాయణునికి తప్ప అన్యులెవరికీ సాధ్యం కాదు అని చెప్పారు అని కపిల మహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు. రూఢిన మాయ కామిని రూపమునను పురుషులకు నెల్ల మోహంబు వందజేయు గాన పురుషులు సతులు సంగంబు మాని యోగ వృత్తి జరించుచునుండవలయు. దేవహూతిని భర్త తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అందుకని తల్లితో చెప్తున్నాడు, నా మాయయే కామిని రూపంలో పురుషులందరికీ మోహాన్ని కలిగిస్తుంది. కాబట్టి పురుషులు స్త్రీలు కూడా యోగ మార్గానికి వెళ్ళాలంటే సంగమాన్ని మానేసి యోగ వృత్తిలో సంచరించాలి. ధీరతతో మత్పదర సర శ్రీరుహ సేవానురక్తి చెందిన వారల్ నారీ సంగము నిరయద్వారముగా మనములందు తలుపుదరెందున్. ధీరత్వంతో నా పాదపద్మాలను అంటే నారాయణుడు చెప్తున్నాడు, సేవించడంలో అనురక్తి కలిగిన వాళ్ళు స్త్రీ సాంగత్యాన్ని నరక ద్వారంగా మనస్సులలో అనుకుంటారు. ఇది కామం కూడా అది పరమాత్మ యొక్క లీలే. కామానికి లోబడ్డం కూడా పరమాత్మ లేలే. అది ఒక పరీక్ష అని అనుకోవాలి. బ్రహ్మదేవుడు అందుకని ఆ తప్పు చేసినందుకు ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళా జన్మ తీసుకోవాల్సి వచ్చింది అని హరిమాయా విరచితమై తరుణి రూపంబు దాల్చి ధర బర్విన బంధురతృణ పరివృత కోపము కరణి నదియు మృత్యు రూపకంబగు మరియన్. దట్టమైన గడ్డి చేత కప్పబడిన పాడు నుయ్యి శ్రీహరి యొక్క మాయ వల్ల స్త్రీ రూపాన్ని దాల్చి మృత్యు రూపంలో ఉంటుంది అని చెప్తున్నారు. అంటే స్త్రీ రూపంలో ఒకవేళ కనుక ఆకర్షానికి లోనైతే ఆ గడ్డితో కప్పబడిన పాడు నుయ్యిలో పడిపోవడం అనేది చాలా తేలిగ్గా జరుగుతుంది అని ధన పశు పుత్ర మిత్ర వనితా గృహ కారణభూతమైన ఈ తనువుననున్న జీవుడు పదంబడి ఎట్టి శరీరమెత్తి నన్ను గతమైన కర్మఫలం అందక పోవగరాదు మెంటబోయిన భువి దూరినన్ దిశలకేగిన నెచ్చటనైన దాగినన్. ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, ఇళ్ళు మొదలైన వాటికి కారణం ఈ శరీరమే. ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవుడు మళ్ళీ ఇంకో శరీరం ఎత్తుతాడు, ఎత్తి మళ్ళా కర్మఫలాన్ని అనుభవిస్తాడు. గగనానికి ఎగిరిన, నేలలో దూరిన, దిక్కులకు పోయిన, ఎక్కడ దాక్కున్నా సరే కర్మఫలం మాత్రం అందుకోక తప్పదు, కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని కపిల మహర్షి చెప్తున్నారు. పురుష రూపాన్ని పొందిన జీవుడు నిరంతరము
స్త్రీ సాంగత్యం వల్ల ధనము, సంతానము, గృహము మొదలైన వాటికి కారణభూతమైన దానిగా స్త్రీగానే జన్మిస్తాడు. ఈ క్రమంలో అంగనా రూపాన్ని పొందిన జీవుడు, మొదట జీవుడు పురుషుడిగా జన్మించి స్త్రీ మీద ఎక్కువ వ్యామోహం ఉంటే మళ్ళా స్త్రీగా జన్మిస్తాడు. అంగనా రూపం పొందిన జీవుడు నా మాయ వల్ల మళ్ళా పురుష రూపాన్ని పొందుతాడు. ధనాదులను సంపాదించి ఇచ్చే భర్తను ఆత్మను బంధించే మృత్యు రూపంలో తెలుసుకోవాలి స్త్రీలకు చెప్తున్నాడు. స్త్రీలు కూడా ఇదే ఇదే శాశ్వతం అని అనుకోకూడదు అని. జీవునకు ఉపాధి అయిన లింగదేహంతో తనకు ఆవాసమైన ఈ లోకం నుంచి వేరే లోకాలను పొందుతూ చేసుకున్న కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ తిరిగి కర్మలను చెయ్యాలి అని ఉద్యుక్తుడవుతూ ఉంటాడు జీవుడు. అరణ్యంలో వేటగాడి చేసే ఏర్పాట్లన్నీ మృగాలకు అనుకూలంగా ఉంటాయి, కానీ అవే మృత్యుద్వారాలు. అరణ్యంలో వేటగాడు ఏం చేస్తాడంటే వలలు వేస్తాడు. ఆ వలలో పడి మృగాలు అవి చనిపోతుంటాయి. అలాగే ఈ సంసారం అనే వలలో జీవుడు పడి మృత్యుద్వారం అవుతుంది. దేహాన్ని నిరోధించడమే మరణం, దేహ ఆవిర్భావమే జననం. దేహంని తీసుకుంటే అది జననం అవుతుంది, దేహం పోతే మరణం అవుతుంది. ఈ రెండిటి మధ్య పరమాత్మని మర్చిపోతే కనుక ఇంకా అప్పుడు తిరిగి మళ్ళీ ఎత్తాల్సి ఉంటుంది. సృష్టిలో గల సకల వస్తువుల జ్ఞానానికి సాధనం కన్ను, చూడవలసిన దాన్ని చూడడం అనే యోగ్యత పొందినప్పుడు జీవునకు జననము మరణము ఇవి రెండు లేవు. కానీ మానవుడు భయాన్ని దైన్యభావాన్ని విడిచి వేగిరిపాటు లేనివాడే జ్ఞానం ద్వారా జీవస్వరూపాన్ని తెలుసుకోవాలి. ధీరత్వంతో ఏ విధమైన బంధనాలు లేకుండా ఉచితమైన వైరాగ్యంతో కూడిన జ్ఞానాన్ని అర్థించాలి. అందుకని అభ్యాసేనతు వైరాగ్యేన అని అంటారు. మాయ చేత నిండిన ఈ లోకంలో శరీరం మొదలైన వాటిపై ఆపేక్ష లేకుండా నడుచుకోవాలి అని చెప్పి కపిల మహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు. గృహమందు వర్తించు గృహమేధులగు వారు మహిత ధర్మార్థ కామముల కొరకు సంప్రీతులగుతూ తత్సాధనానుష్ఠాన నిరతులై వేద నిర్ణీత భూరి భగవత్సు ధర్మ తద్భక్తి పరాన్ముఖులై దేవగణములను అనుదినంబు భజించుచును భక్తి వైతృక కర్మముల్ సేయుచూనెప్పుడు శిష్ట చరితు లగుచుదగ దేవ పితృ సువ్రతాఢ్యులైన కామ్య చిత్తులు ధూమాది గ్రతుల చంద్ర లోకమును చెంది పుణ్యంబులుప్తమైన మరలి వత్తురు భువికి జన్మంబునొందా. అయితే ఈ సంసార జీవితంలో ఉండి ఉన్నత స్థితిని పొందేవాళ్ళు ఎలా ఉంటారు అన్నది కపిల మహర్షి తల్లికి చెప్తున్నారు. గృహస్థులైన వాళ్ళు ధర్మార్థ కామాలను సాధించడంలోనే సంతృప్తి పడి దానితో తృప్తి చెంది ఆ మార్గంలో ఉంటారు. వేదాలలో నిర్ణయించబడిన గొప్పవైన భాగవత ధర్మాలకు, నారాయణుని మీది భక్తికి పరాన్ముఖులై ఉంటారు. దేవగణాలను అనుదినము భజిస్తుంటారు. అలాగే భక్తితో పితృకార్యాలను చేస్తుంటారు. ఆచార సంపన్నులై ఉంటారు. దేవతలను పితృదేవతలను ఆరాధించే కామ్యచిత్తులు ధూమ్రాది గతులలో చంద్రలోకానికి చేరుకొని కొంతకాలం సుఖాలను అనుభవించి ఆ పుణ్యం అయిపోగానే తిరిగి మళ్ళా భూలోకానికి వచ్చి మళ్ళా జన్మ ఎత్తుతారు. అందుకని పుణ్యం చేసుకుని ఈ పై లోకాలకు దేవలోకాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ పుణ్యం క్షీణించగానే మళ్ళా భూలోకానికి వస్తారు. ఇలా భూలోకానికి దేవలోకానికి మధ్య తిరుగుతుంటారు పుణ్యాత్ములైన వాళ్ళు అని ప్రవిమలానంత భోగి తల్పంబునందు యోగ నిద్రాళు వైహరియున్న వేళ నఖిల లోకంబులను విలయంబునొందు నట్టి సర్వేశ్వరుని గూర్చి ఎలగమతులు. అంతేకాకుండా విమలమయ అనంతము అయిన ఆ ఆదిశేషువు పాన్పు మీద శ్రీహరి యోగ నిద్రలో ఉన్న వేళ ఇలాగ లోకం జరుగుతూనే ఉంటుంది. కానీ యోగ నిద్రలో శ్రీహరి ఉన్నప్పుడు అఖిల లోకాలు ప్రళయాన్ని పొందుతాయి. అలాంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులు ధ్యానిస్తారు. పరికింపన్ నిజ భక్తి యుక్తి గరిమం బాటిల్లు పంకేరుహో ధర విన్యస్త సమస్త ధర్మముల శాంత స్వాంతులై సంగమం పరివర్జించి విశుద్ధ చిత్తులగుచున్ పంకేజ పత్రేక్షణే ఇతర ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారి చింతించుచున్. ఎలా చెప్తున్నారు కపిల మహర్షి? స్థిరమైన భక్తియుక్తులతో సమస్త ధర్మాలను శ్రీహరికే సమర్పించి శాంతమైన మనస్సుతో ప్రశాంతతతో అన్నిటితోనూ సంసర్గాన్ని విడిచిపెట్టి ఎలాంటి సంఘం లేకుండా పరిశుద్ధమైన అంతరంగంతో శ్రీమన్నారాయణని ఆరాధించడం తప్ప ఇతర ధర్మాలన్నిటికీ దూరంగా ఉంటూ ఎప్పుడూ విష్ణువునే చింతన చేస్తూ ఉండేవాళ్ళు ఆ విష్ణు లోకానికి వెళ్తారు. మరియు అహంకార మమకార శూన్యులై
అర్థివర్తించుతూ నర్చిరాది మార్గగతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుడును విమలయసుడు జగదుద్భవ స్థాన సంహార కారణు డవ్యయుండజుడు బరాపరుండు పురుషోత్తముడు నవ పుండరీకాక్షుండు నయన సర్వేశ్వరు నందు పొంది మానిత పునరావృత్తి మార్గమైన ప్రవిమల ఆనంద తేజో విరాజమాన దివ్య పదమున సుఖించు ధీరమతులు మరలిరారెన్నటికి జన్మములనందా. కానీ కొంతమంది జ్ఞానులు మళ్ళీ వెనక్కి తిరిగి జన్మని పొందరు. వాళ్ళు ఎవరు అంటే అహంకార మమకారం శూన్యులై ఉంటారు. ప్రకాశవంతమైన మార్గంలో వెళ్ళేవారికి అందేవాడు, గొప్ప చరిత్ర కలవాడు, విశ్వమంతా నిండి ఉన్నవాడు, స్వచ్ఛమైన కీర్తి కలవాడు, సృష్టి యొక్క జన్మ స్థితి లయములకు కారణమయభూతుడైన వాడు, నాశనం లేనివాడు, పుట్టుక లేనివాడు, సర్వశ్రేష్ఠుడు, పురుషోత్తముడు, తామర పువ్వుల వంటి కన్నులు కలవాడు. ఆయన ఆ సర్వేశ్వరుని మీద దృష్టి నిలిపొంచాలి. అలా కనుక నిలిపొంచితే తిరిగి పుట్టుకే లేని విమలము ఆనంద తేజో విరాజమానమైన ఆ దివ్యమైన స్థానంలో, ఆ పరమాత్మ స్థానంలో శాశ్వతులై సుఖిస్తారు. అలాంటి ధీరులు మళ్ళా జన్మ ఎత్తడం కోసం ఈ భూమి మీదికి రారు అని కొంతమంది హిరణ్య గర్భుడే పరమేశ్వరుడు అనే దృష్టితో ఉపాసన చేస్తారు. వారు సత్యలోకంలో 2 పరార్థాల కాలం పూర్తి కాగానే వచ్చే ప్రళయం వరకు ఉండి చతురాననుడైన ఆ బ్రహ్మదేవుణ్ణి పరమాత్మగా ధ్యానం చేస్తూ ఉంటారు. బ్రహ్మకు కూడా ఆయుర్దాయం పూర్తవుతుంది. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే పంచభూతాలు, మనస్సు, పంచ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు, సమస్త ప్రకృతి, లోకాలు, సకల సంహర్త అయిన పరమేశ్వరునిలో లీనమైపోతాయి. అప్పుడు బ్రహ్మలోక వాసులైన ఆత్మలు బ్రహ్మతో కూడి పరమానంద స్వరూపుడు, సర్వోన్నతమైన వాడు అయిన ఆ పురాణ పురుషునిలో కలిసిపోతారు. కనుక చెప్తున్నారు, నువ్వు సకల భూతముల హృదయ పద్మముల యందు నివాసం ఉండేవాడు, కళంకరహితుడు, నిరంజనుడు, సమానరహితుడు అయిన ఆ మహావిష్ణువుని, అది మహావిష్ణువే తిరిగి అంశ తీసుకున్నారు కపిల మహర్షిగా, ఆ పరమాత్మను భావంలో శరణు పొందు అని చెప్పి తల్లితో కపిల మహర్షి ఇంకా ఇలా అన్నారు. సకల స్థావర జంగమ ప్రతతికి జర్చింపదానాఢ్యుడై యకలంక శృతి గర్భుడు వరముడున్నైనట్టి ఈశుండు సేవక యోగీంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవర్తకమై తన్ను భజింపజూచు జూపు సగుణ బ్రహ్మంబు లీలాగతిన్. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో అన్నిటికీ మొదటివాడు, అకళంకమైన వేదాల పుట్టుకకు కారణమైనవాడు, ఆద్యుడైనవాడు ఆయన ఈశ్వరుడు. యోగీశ్వరేశ్వరులు, సనక సనందనాథులు, సిద్ధులు, మునులు, దేవతలు అందరూ యోగ మార్గంలో తను కొలుస్తుంటే సగుణ రూపంలో సాక్షాత్కరిస్తాడు అని తనను ప్రేమించే పవిత్రమైన ప్రజల కోసం భగవంతుడు మానవ రూపంలో కూడా అవతరిస్తాడు అని చెప్పి కపిల మహర్షి చెప్తున్నారు. అట్టి సర్వేశ్వరుండయ్యయి కాలంబు లందును తద్గుణం వ్యతికరమున జనించుచుండు నీ చాట్పున ఋషిదేవ గణములు తమదమ కర్మ నిర్మితైశ్వర్య పారమేశ్చములందు పురుషత్వమున పొంది అధికారములు వహించి వర్తించి క్రమ్మరా వత్తురు మరికొంద రారూఢ కర్మానుసారమైన మనములను జాలగలిగి ధర్మములయందు శ్రద్ధతో కూడియ ప్రతి సిద్ధమైన నిత్య నైమిత్తికాచార నిపుణులగుచు దగి రజోగుణ కలిత చిత్తములు కలిగి. అలా సర్వేశ్వరుడు కాలం అనుకూలమైనప్పుడు మొత్తం యోగనిద్రలో ఉన్నప్పుడు మొత్తం సమస్తం కూడా సర్వేశ్వరుడిలో వెళ్ళిపోతుంది. కానీ కాలం అనుకూలమైనప్పుడు ఆయా గుణాలు పరస్పర సమ్మేళనం చేత మళ్ళా అనేక రూపాల్లో జన్మిస్తూ ఉంటాడు. అతని అంశాలతో జన్మించిన ఋషి దేవగణాలు తమ కర్మను అనుసరించి పౌరుషం, ఐశ్వర్యం, పారమేశ్యం మొదలైన అధికారాలు వహించి ప్రవర్తించి తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన బుద్ధి కలిగి ధార్మికమైన బుద్ధితో నిషేధింపబడిన నిత్య నైమిత్తిక ఆచారాల్లో నిపుణులవుతారు. నిపుణులై రజోగుణంతో కూడిన చిత్తంతో కోరికలతో ఇంద్రియాలను జయించలేక పితృదేవతలను పూజిస్తూ గృహస్థులై శ్రీహరి పట్ల విముఖత చూపుతూ త్రైవర్గిక పురుషులు అని చెప్పబడతారు. పితృదేవతలను మాత్రమే కొలిచేవాళ్ళు
త్రైవర్గిక పురుషులు. వాళ్ళు పరమాత్మ గురించి ఆలోచించను కూడా ఆలోచించరు అని వినుత గుణోత్తరుండు నురు విక్రముడైన హరిన్ భజించి తన్మనన లసత్ కథామృతము మానుగ గ్రోలుట మాని దుష్కథల్ విని ముదమందు చుందురు వివేక విహీనత నూరబంది యాత్మను మధురాజ్య భక్ష్యములు మాని పురుషముకు ఏగుచాట్పునన్. కపిల మహర్షి అలా ఎవరైతే పరమాత్మని గురించి ఆలోచించారో వాళ్ళని పందితో పోలుస్తున్నారు. ప్రసిద్ధికెక్కిన గుణములు కలవాడు, గొప్పదైన పరాక్రమం కలవాడు అయిన శ్రీహరిని సేవిస్తూ ఆయన్నే మన్నం చేస్తూ ఆయన కథామృతాన్ని గ్రోలడం నిజంగా ఉత్తమ పురుషుని లక్షణం. వాళ్ళు జన్మబంధాల నుంచి తప్పించుకుంటారు. కానీ కొంతమంది అలా చేయడం మానేసి చెడ్డ కథలను వింటుంటారు, ఆనందపడుతుంటారు. అది ఎలాంటిదంటే వివేకం లేని ఊరపంది ఏం చేస్తుంది? మధురమైన నేతి పిండి వంటలను తినడం మానేసి మలభక్షణం చేస్తుంది కదా, అలాంటిదే ఇది అని కపిల మహర్షి అంటున్నారు. అలవడ ధూమ మార్గగతులై లోకము పొంది పుణ్యము బొలసిన వారు దొంటి తమ పుత్రుల కొందగ తాము పుట్టి విహ్వలమతి గర్భగోళ పతనాది పరేత ధరాగతాంతమై వెలసిన కర్మమిందనుభవింతురుగావున నీవు భామిని. తల్లి అని ఆ ధూమ మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు, అంటే తేజో మార్గం అగ్ని మార్గం ద్వారా వెళ్ళడం, ధూమ మార్గం ద్వారా వెళ్ళడం. భగవద్గీతలో పరమాత్మ దీన్ని చాలా వివరిస్తారు. ఉత్తరాయణంలో వెళ్ళిన వాళ్ళు తేజో మార్గంలో వెళ్తారు, దక్షిణాయనంలో ప్రయాణం అయిన వాళ్ళు ధూమ మార్గంలో వెళ్తారు అని. ఆ ధూమ మార్గం ద్వారా వెళ్ళి పితృలోకాన్ని పొంది తమ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఈ భూమి మీద తమ పుత్రులకే శిశువులై జన్మిస్తారు, వాళ్ళ వంశంలోనే జన్మిస్తారు. జన్మించి మళ్ళా భయం వస్తుంది, భయాదుల చేత బాధపడుతూ తల్లి కడుపులో మళ్ళీ బాధపడతారు. బయటపడింది మొదలు మళ్ళీ శ్మశానానికి వెళ్ళే వరకు మళ్ళా కర్మ ఫలితాలను ఇక్కడే అనుభవిస్తూ ఉంటారు అని విను సర్వభావముల బరముని ననఘు ననంతు నీషు పురుషోత్తము సన్మనమున భజింపు ముదమున పునరావృత్తి లేని ముక్తి లభించున్. ఓ తల్లి చెప్తున్నారు కపిల మహర్షి, నీకు నిజంగా తిరిగి మళ్ళా రాకుండా ఉండే జన్మ మోక్షం రావాలంటే అమ్మా సర్వభావాలలోనూ పరుడు, అనఘుడు, అనంతుడు, ఈశ్వరుడు, పురుషోత్తముడైన ఆ సర్వేశ్వరుణ్ణి ఆనందంగా మంచి మనస్సుతో భజించు, తిరిగి పుట్టుకలేని ముక్తి నీకు లభిస్తుంది అని చెప్పి కపిల మహర్షి ఇంకా ఇలా అంటున్నారు. భగవంతుడైన వాసుదేవుని యందు చూపించిన భక్తి యోగం బ్రహ్మ సాక్షాత్కారానికి కారణభూతమైన జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తుంది. అలాంటి భగవద్భక్తితో కూడిన మనస్సు కలవాడికి ఇంద్రియ వ్యాపారాలందు ఎక్కువ తక్కువలు ఉండవు. ఇష్టము అయిష్టం అనేది ఉండదు, సుఖం దుఃఖం ఉండదు, దేనితోనూ కూడా సంఘం ఉండదు, దేనితోనూ చేరిక ఉండదు, అన్నిటి యందు సమభావం ఉంటుంది. స్వీకరింపదగింది, త్రోసిపుచ్చదగింది అనేవి సహ్యము అసహ్యము అనేవి ఉండవు. అప్పుడు ఆత్మస్వరూపాన్ని చూస్తాడు. ఆ పరమాత్మనే నమ్ముకున్నవాడు నెమ్మదిగా ఆత్మస్వరూపాన్ని చూస్తాడు. జ్ఞానస్వరూపుడు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడు అయిన ఆ పరమ పురుషుడు సర్వత్రా ఏకరూపి అయి ఉండి కూడా గోచరించే ఆకారాన్ని బట్టి, చూసేవారి తీరును బట్టి, చూసే సాధనాలను బట్టి అనేక రూపాల్లో కనబడతాడు. ఇదే యోగికి సమగ్రమైన యోగం వల్ల లభించే ఫలితం. విషయాల నుండి విముఖులై ఇంద్రియాల చేత కేవల జ్ఞాన రూపం హేయగుణరహితమైన బ్రహ్మదర్శనం కలుగుతుంది. ఆ బ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వలన శబ్ద స్పర్శ రూప రస గంధాది అర్ధ రూపంలో తోస్తుంది. ఆ బ్రహ్మం అర్ధ స్వరూపంలో ఎలా కనిపిస్తోంది అని నువ్వు అడుగుతావేమో, విను. అహంకారం ఒక్కటే అయినా గుణరూపాన్ని పొందినప్పుడు సత్వ రజ స్తమో గుణాలుగా ఉంటుంది. భూత రూపాన్ని పొందినప్పుడు నేల నీరు నిప్పు గాలి నింగి అని 5 విధాలుగా ఉంటుంది. ఇంద్రియ రూపాన్ని పొందినప్పుడు 11 విధాలుగా ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. జీవరూపుడైన విరాట్ పురుషుడు జీవ విగ్రహమైన ఈ జగత్తు అనే గుడ్డులో నిండుంటాడు. ఆ రహస్యాన్ని శ్రద్ధతో వినుతల్లి. ఈ శ్రద్ధతో కూడిన భక్తితో యోగంతో చక్కగా ఉంచబడ్డగల మనస్సు గలవాడే ఎవరితోనూ దేనితోనూ కూడిక లేకుండా ఉన్నవాడు తెలుసుకుంటాడు. తల్లి, పండిత జనులు పూజించే చరిత్ర కలదాను కాబట్టి నీకు ఈ పరమరహస్యాన్ని నేను చెప్పాను. పరమాత్మ నిర్గుండు అని చెప్పే జ్ఞానయోగము, సగుణుడు అని చెప్పే భక్తి యోగము వాస్తవంలో రెండూ ఒకటే. నిర్గుణమైన సాకారమైన నిరాకారమైన రెండూ ఒకటే.
ఇంద్రియాలు భిన్న రూపాల్లో ఉంటాయి. కాబట్టి ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా కనబడినట్టు బ్రహ్మం ఒక్కటే అయినా అనేక విధాలుగా కనబడుతున్నాడు. కపిల మహర్షి తల్లితో ఇంకా ఇలా అంటున్నారు. అమ్మా, అఖిల శాస్త్రాలను చదివినందువల్ల కానీ, యజ్ఞాలు, తీర్థయాత్రలు, జపతపాలు, వేదాధ్యయనం వీటి వల్ల కానీ, యోగాభ్యాసం వల్ల కానీ, దానాలు మొదలైన కర్మల వల్ల కానీ శ్రీమన్నారాయణుడు కనిపించడు. అతిశయించిన మనస్సును లోగొని బాహ్య ఇంద్రియాలను గెలిచి సకల కర్మలను త్యాగం చేసి ఆత్మతత్వ జ్ఞాని అయి వైరాగ్యంతో ఫలితాన్ని కోరుకోకుండా ధర్మ మార్గంలో ఉండే పురుషుడు మాత్రమే హేయమైన గుణాలను విడిచిపెట్టి కళ్యాణ గుణాలతో ఒప్పారే ఆ శ్రీహరిని, ఆ పరమాత్మని పొందుతాడు అని కపిల మహర్షి ఇంకా చెప్తున్నారు. కపిల మహర్షి, అమ్మ, ఆర్తులకు, జిజ్ఞాసువులకు, అర్ధార్థులకు, జ్ఞానులకు సంబంధించిన చతుర్విధ భక్తి యోగ మార్గాలను నీకు నేను వివరంగా చెప్పాను. ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు! ఆ పరమాత్మే కుమారుడిగా జన్మించాడు. కామరూపమయ్యే నా గతి జంతువుల్లో జనన మరణ రూపాల్లో ఉంటుంది. అజ్ఞానం చేత చేసే కర్మల వల్ల జీవుని ప్రవర్తన అనేక రకాలుగా ఉంటుంది. జీవాత్మ వాటిలో ప్రవర్తిస్తూ ఆత్మస్వరూపం ఇలాంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు అని కపిల మహర్షి మళ్ళీ ఇంకా ఇలా చెప్తున్నారు. ఇలాంటి అత్యంత రహస్యమైన సాంఖ్యయోగ విధానాన్ని నీచుడికి, నీతిహీనుడికి, మూర్ఖుడికి, దురాచారుడికి, డంబాలు పలికేవాడికి, అలాగే ఇంద్రియాలకు వశమైన వాళ్ళకి, పుత్రులు, భార్య, గృహము మొదలైన వాటిలో మిక్కుటమైన మనస్సు కలవాడికి, భగవంతుని మీద భక్తి లేని వాళ్ళకి, విష్ణుదాసులను ద్వేషించే వాళ్ళకి, వీళ్ళెవరికి కూడా ఈ సాంఖ్యయోగ విధానాన్ని ఉపదేశించకూడదు. శ్రద్ధ కలవాడు అంటే కపిల మహర్షి దేవహూతికి చెప్తూ మనకి చెప్తున్నారు. శ్రద్ధ కలవాడు, భక్తుడు, వినయ సంపన్నుడు, అసూయ లేనివాడు, సకల ప్రాణులకు మిత్రుడు, మంచి విషయాలను వినాలనే ఇచ్చ కలవాడు, లోక విషయాలందు విరక్తుడు, శాంతమైన మనస్సు కలవాడు, మాత్సర్యం లేనివాడు, పరిశుద్ధాత్ముడు, భక్తులయందు ప్రేమ గలవాడు, అన్యకాంతల పట్ల విముఖత్వాన్ని చూపించేవాడు, నిష్కాముడు అయిన వాడికి మాత్రమే ఈ సాంఖ్యయోగాన్ని ఉప ఉప ఉపదేశించాలి అని చెప్పి ఈ ఉపాఖ్యానాన్ని, అంటే కపిల మహర్షి దేవహూతికి చెప్పిన ఈ ఉపాఖ్యానాన్ని పురుషుడు ఎవరైనా, పతివ్రత అయిన ఏ ఉత్తమ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులతో చదివి నాకు అర్పించబడిన మనస్సుతో విన్నా చదివిన అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతారు అని చెప్పి అని కపిల మహర్షి దేవహూతికి చెప్పారు అని మైత్రేయ మహర్షి విదురుడితో ఇలా చెప్పారు. ఈ విధంగా కర్దమ్మ ప్రజాపతి భార్య అయిన దేవహూతి కపిల మహర్షి మాటలు విని మోహం తొలగిపోయింది, ఆవిడికి దుఃఖం పోయింది. సాష్టాంగ దండ ప్రణామాలు చేసి తాత్విక విషయాలతో కూడిన సాంఖ్య జ్ఞానంతో స్తోత్రం చేయడానికి ఉపక్రమించింది అని అనయంబు వినుమింద్రియార్థ మనోమయం బును భూత చయ మయంబును నశేష భూరి జగద్బీజ భూతంబును గుణ ప్రవాహ కారణమును వలను మెరయ నారాయణాభిక్య నాగల భవదీయ దివ్య మంగళమూర్తి దేజరిల్లు చారు భవద్గర్భ సంజాతుడగునట్టి కమల గర్భుండు సాక్షాత్కరింప లేక మనమున గనియననేక శక్తి వర్గములు గల్గి సుగుణ ప్రవాహ రూప మంది విశ్వంబు దాల్చి సహస్ర శక్తి కలితుడై సర్వకార్యములు గలుగచేయు అని ఆ తల్లి ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనస్సు, పంచభూతాలు వీటితో నిండి అశేషమైన ఈ జగత్తుకు బీజరూపమై సత్వ రజ స్తమోగుణ ప్రవాహానికి కారణమై నారాయణ నామంతో ఉన్న నీ దివ్య మంగళమూర్తి ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి నిన్ను నీ గర్భ సంజాతుడైన బ్రహ్మదేవుడు సైతం దర్శింపలేక నిన్ను ప్రార్థించి మనస్సులో చూడగలిగాడు. అలా చూసి అనేక శక్తి వర్గాలు కలిగి సుగుణాల యొక్క ప్రవాహ రూపాన్ని పొంది ఈ విశ్వాన్ని సృష్టించగలిగాడు. సర్వకార్యాలు అనంతమైన శక్తితో నిర్వహిస్తున్నాడు. ఆ తల్లికి దేవహూతికి జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చే పరమాత్మను కొలుస్తోంది. ఎదురుకుండా ఉన్నాడు పరమాత్మ, సాకార రూపంలో ఉన్నాడు, కపిల మహర్షిగా ఉన్నాడు. అతుల భూరి యుగాంతంబునందు గపట శిశువవై యొంటి కుక్షి నిక్షిప్త నిఖిల భువన నివహుండవై మహాంబోధి నడుమ జారు వటపత్ర
తల్ప సంస్థాయి వగుచు. యుగాంతంలో నిఖిల భువనాలను నీ కుక్షిలో దాచుకొని జలరాశి మధ్య మర్యాకుని తల్పంగా చేసుకొని మాయా శిశువుగా ఒంటరిగా నిద్రిస్తూ ఉంటావు. లీలనాత్మీయ పాదాంగుళి వినిర్గ తామృతము గోలినట్టి మహాత్మ నీవు గడిగిన పూర్వ భాగ్యంబు కథన నిప్పుడు పూని నా గర్భమున నేడు పుట్టితయ్యా. లీలగా నీ కాలి పొట్టిన వెళ్ళి నోట్లో పెట్టుకుని దాని నుండి వచ్చి అమృతాన్ని గోలుతుంటావు. నా జన్మ పుణ్యం, ఆ భాగ్య విశేషం వల్ల ఈరోజు ఇప్పుడు నువ్వు ఈ జన్మలో నా గర్భాన జనించావు అని దేవహూతి ఆ పరమాత్ముడితో ఇలా అంటోంది. పరమాత్ముడివైన నువ్వు వరుస విగ్రహ పారవశ్యంబునను చేసి రఘురామకృష్ణ వరాహ నారసింహాది మూర్తుల లంచిత లీల ధరించి దుష్ట నిగ్రహమును శిష్ట పాలనమును గావించుచూ నయమున సద్ధర్మ నిరత చిత్తులకు వర్ణింపదగిన చతురాత్మతత్వ విజ్ఞాన ప్రదుడవై వర్తింతు వనగా భవన్ మహత్వమజునకైనను వాకృన్వ నలవిగాదు నిగమ జాతంబులైన వర్ణింపలేవ ఎరిగి సంస్కృతి సేయ నేనెంతదానా వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆవిడ తల్లి కపిల మహర్షితో అంటోంది, పరమాత్ముడివైన నువ్వు అవతారాల మీద పారవస్యంతో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, వరాహమూర్తిగా, నారసింహమూర్తిగా ఇంకా అనేక అవతారాలు ధరించి దుష్ట నిగ్రహం శిష్ట పాలనం చేస్తావు. సద్ధర్మ నిరతులైన వారి కోసం వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వ్యూహాలలో విజ్ఞాన ప్రదుడివై ప్రవర్తిస్తావు. నీ మహత్తత్వాన్ని వర్ణించడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు, వేదాలకు కూడా చేత కాలేదు. నేనెంత దాన్ని వేయి మాటలేలా నిన్ను తెలుసుకోవడం అనేది అసాధ్యమైన పని. ధీమహిత భవన్మంగళ నామస్మరణాను కీర్తనము గల హీనుల్ శ్రీమంతులగు దురగ్నిష్టోమాది కృదాళి కంటే శుద్ధులు దలపన్. అంతేకాదు నీ యొక్క మంగళకరమైన నామాన్ని స్మరించడం కానీ కీర్తించడం కానీ చేసిన హీనులు సైతం శ్రీమంతులవుతారు. అగ్నిష్టోమ, జ్యోతిష్టోమాది క్రతువులు చేసిన వాళ్ళకంటే కూడా నీ నామాన్ని జపించేవాళ్ళు పరిశుద్ధులవుతారు. అంతేకాకుండా నీ నామస్తుతి స్వపచున్ డైనను జిహ్వాగ్రమందు నన్ను సంధింపన్ వానికి సరిభూసురుండుగానే ఎరడు చిత్రమిది జగంబుల నరయన్. అంతేకాదు నీ నామాన్ని చండాలుడైనా సరే నాలుగు చివరి జపించినట్లయితే బ్రాహ్మణుడైనా సరే వాడికి సరికాలేడు. లోకంలో ఈ విషయం చాలా చిత్రమైనది. ఈ విధం ఆత్మలను తెలిసి ఎప్పుడు సజ్జన సంఘముల్ జగత్ పావనమైన నీ గుణ కథామృతం ఆత్మల గోలి సర్వ తీర్థావళి గృంకినట్టి ఫలమందుదు మందుదు రంచు సమస్త వేదముల్ వావిరి బల్కుగావునను వారలు ధన్యులు మాన్యులుత్తముల్. ఆ తల్లి చెప్తోంది, ఈ విషయాన్ని ఆత్మలో తెలుసుకున్న సహృదయులు జగత్తునంతటినీ పావనం చేసే నీ గుణ కథామృతాన్ని తృప్తిగా పానం చేస్తారు. అలాంటి వారికి సర్వతీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. సమస్త వేదరాశి గొప్పగా చెప్తోంది ఈ సంగతి. కాబట్టి ఎవరైతే నిన్ను తెలుసుకుంటారో వాళ్లే ధన్యులు, మాన్యులు, వాళ్లే ఉత్తములు, నీ కథలు వినేవాళ్ళు అని చెప్పి, కనుక పరబ్రహ్మవు, పరమ పురుషుడవు, ఆంతర్యంలోనూ బాహ్యంలోనూ సన్మానించదగిన వాడవు, సమస్త జనుల పాపాలను నివారించేవాడవు, స్వయం ప్రకాశుడవు, వేదగర్భుడవు, శ్రీ మహావిష్ణు స్వరూపుడవగు నీకు ప్రణామము అని ఈ ప్రకారంగా దేవహూతి స్తుతించేసరికి పరమపురుషుడు, మాతృవత్సలుడు అయిన కపిల మహర్షి కరుణారసార్ద్ర హృదయుడై తల్లితో ఇలా అన్నాడు, తవిలి సుఖరూపమును మోక్షదాయకంబునైన ఈ యోగ మార్గమే నంబ నీకు నెరుగ వివరించి చెప్పితి నిధి దృఢంబు గాగ భక్తిని అనుష్ఠింపు కమలనైనా. అమ్మా, ఇంకా బతికి ఉన్నంత కాలము సుఖాన్ని, మరణానంతరము మోక్షాన్ని ఇచ్చే ఈ యోగ మార్గాన్ని నీకు నేను అర్థమయ్యేట్టు వివరించి చెప్పాను. నేను చెప్పిన దాని మీద నమ్మకంతో దృఢంగా అనుష్ఠించు. జీవన్ముక్తి లభించుగావున నే మరక తలపు గైకొని దీనిన్ వావిరి నొల్లని వారికి దావలమగు మృత్యు భయము దవ్వగు సుఖమున్. ఏమరపాటు లేకుండా ఏకాగ్ర చిత్తంతో అనుష్ఠించిన వారికి తప్పక జీవన్ముక్తి కలుగుతుంది. దీని యందు అనాదరం చూపిన వారికి మృత్యుభయం కలిగి సుఖం దూరం అవుతుంది అని ఈ ప్రకారంగా
కపిల మహర్షి దేవహూతికి మనస్సు సంతోషించేటట్లు ఆత్మతత్వాన్ని ఉపదేశించి వెళ్ళాడు అని విదురునికి మైత్రేయ మహర్షి చెప్పాడు. ఆ విధంగా కపిల మహర్షి వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి పుత్రుడు కపిల మహర్షి చెప్పినట్లుగా యోగ మార్గంలో విజ్ఞానాన్ని పొంది కూడా బాధపడక తప్పలేదు. తన భర్త అయిన కర్దమ ప్రజాపతి తనయుడైన కపిలుడు తన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినందువల్ల దూడను పోగొట్టుకున్న ఆవులాగా బాధపడుతూ కపిలుణ్ణి తలుసుకోసాగింది. కపిల మహర్షిని అయ్యో వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు, ఎదుర్కొన్న ఉంటే బాగుండేది అని మానిత సౌరభ ప్రసవ మందుల పక్వ ఫల ప్రవాళ భారానత సూత పోత విటపాగ్ర నికేతన రాజకీర సమ్మాని సుఖానులాప పరిమండిత కర్దమ తాపశాస్త్రమో ధ్యాన వన ప్రదేశ కమలాకర తీర నికుంజపుంజముల్. దేవహూతి ఈ విధంగా బాధపడుతూ కర్దముడు సృష్టించిన తాపశాస్త్రమం వైపు చూసింది. 4 దిక్కుల సౌరభాన్ని విరజిమ్మే పూగుత్తులతో ఆ కర్దముడి ఆశ్రమం చాలా అద్భుతమైన ఆశ్రమం కదా. అది స్వయంభూ మనువుకు కూడా నచ్చుతుంది. ఫలాలతో, చిగుళ్లతో, వంగిన కొమ్మలతో మామిడి గున్నలు నేత్రానందకరంగా ఉన్నాయి. వాటి చిగురు కొమ్మల మీద ఉన్న రాచిలకలు సుఖంగా కూస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్తే కమలాలతో నిండిన కొలనులు ఉన్నాయి. దాని తీరంలో పూ పొదరిళ్ళు కనిపించాయి. అంచిత స్ఫటికమయ స్తంభ దీప్తిచే గొమరారు మరకత కుడ్యములను సజ్జాతి వజ్రాల సజ్జాల రుచులచే భాసిల్లు నీల సోపానములను దీపించు చంద్రకాంతోపల వేదుల విద్రుమా దేహళి విలసితముల హాటకారత్న కవాట శోభితముల నలరిన సౌధ శాలాంగణముల వరభయ ఫేణ పటల పాండుర కరీంద్ర దంత నిర్మిత ఖట్వాతి ధవళ పట్ట రచిత చయ్యాళులను జతురంతయాన కనక పీఠాది వస్తు సంఘములనెల్లా. అక్కడ ఇంకా ఒక భవనం ఉంది. అది స్ఫటిక స్తంభాలతో ఉంది. గరుడ పచ్చలు చెక్కిన గోడలతో ఉంది. జాతి వజ్రాల గవాక్షాలతో ఉంది. నీలములు స్థాపితం చేయబడ్డ సోపానాలతో, చలువరాతి అరుగులతో, పగడాలు పొదిగిన గడపలతో, రత్న కవాటాలతో అలరారుతోంది. కర్దమ్మని ఇవన్నీ కూడా సృష్టించారు. ఆ సౌధశాలల్లో పాలనురుగు వంటి ఏనుగు దంతాలతో చేయబడ్డ పందిరి మంచం మీద తెల్లని పట్టు పరుపులు పరిచున్నాయి. ఒక పక్క మంచి ముత్యాలతో అలంకరించబడిన పల్లకులు, మరో పక్కన బంగారు పీటలు మొదలైన వస్తువులన్నీ అలంకరించబడి ఉన్నాయి. వికసించిన పద్మాలు, కలువలు, సౌగంధిక పుష్పాలు మంచి వాసనలను విరజిమ్ముతున్నాయి. దిగుడు బావుల్లో వికసించిన అరవిందాల్లో మధుర మకరందాన్ని పానం చేసి 9 గుంపులు ఝంకారాలు చేస్తున్నాయి. దేవకాంతలకు సైతం ప్రమోదాన్ని చేకూర్చే కర్దమాశ్రమాన్ని విడిచిపెట్టేసింది ఆవిడ. అంత అద్భుతమైన ఆశ్రమాన్ని విడిచిపెట్టేసి దేవహూతి తపస్సుకు ఉపక్రమించింది. ఆమె కుటిల కుంతలాలు చాలా, ఆవిడ జడలు కట్టేశాయి ఆమె జుట్టంతా. సరస్వతి నదిలోని బిందు సరోవరంలో ఉదయ మధ్యాహ్న సాయంకాలాలందు మంత్రపూతంగా స్నానం చేయసాగింది ఆవిడ. ఉగ్ర తపోభారం చేత ఆవిడ శరీరం బాగా చిక్కిపోయింది. ఆమె తన కుమారుడు ప్రసన్న వదనుడు కపిల నామధేయుడిగా అవతరించిన ఆ శ్రీహరిని తన కుమారుణ్ణే ధ్యానం చేసింది ఆవిడ. ఎన్నో విధాల ధ్యానం చేయసాగింది. ప్రవాహ రూపమైన భక్తి యోగంతోనూ అధిక వైరాగ్యం వల్ల, అనుష్ఠానం వల్ల మనస్సు పరిశుద్ధమై చివరకు ఆవిడకు బ్రహ్మజ్ఞానం ప్రాప్తించింది అని దేవహూతి ప్రతిక్షణం ఆత్మనాయకుడు, విశ్వతోముఖుడు, అనంతుడు, అద్వితీయుడు, అజుడు, చతురుడు, జ్ఞానమనే దీపకాంతుల ప్రభావం చేత మాయ అనే అంధకారాన్ని దూరం చేసేవాడు, అమేయుడు, ఈశ్వరుడు అయిన పరబ్రహ్మంలో చిత్తాన్ని నిలిపింది. బ్రహ్మజ్ఞానం వచ్చేసింది ఆవిడికి. ఆమెకు జీవభావం తొలగిపోయింది. తత్వజ్ఞానం అలవడింది. బ్రహ్మ సమాధి సిద్ధించి పునరావృత్తి రహితమైన ప్రవృత్తి ఏర్పడింది. కలల దోచిన వస్తు సంఘముల మేలుకొని కనుగొనంగా లేని మనుజు పోల్కి బొలతి తన యాత్మ మరచి ఇమ్ముల సధూమ మైన పావకు గతి నుండెనంతలోన. స్వప్నంలో తోచిన వస్తు సమూహాలను మేల్కొన్న తర్వాత చూడలేని విధంగా దేవహూతి అస్తిత్వాన్ని మరిచిపోయింది. పొగలేని వెలుగొందింది. గురుయోగ శక్తిచే నంబర తలమునకెగసి సత్కృపామయుడగు నా పరవాసుదేవు చరణాంబురుహ యుగన్యస్త చిత్తము గలది ఎగుతూ. ఆ గొప్పదైన యోగశక్తితో అంబరానికి ఎగసి కృపామయుడైన ఆ వాసుదేవుని చరణ పద్మాల మీద
వ్రాలిన చిత్తము కలది అయింది దేవహూతి అని. ఈ విధంగా కపిల మహర్షి చెప్పిన మార్గంలో దేవహూతి శ్రీహరిలో ఐక్యమైపోయింది, లీనమైపోయింది. ఆవిడ మోక్షాన్ని పొందిన క్షేత్రం సిద్ధిపదం అనే పేరుతో ప్రసిద్ధి వహించింది. సిద్ధాశ్రమం అంటారు. ఇంకా కపిలుడు తల్లి దగ్గర అనుజ్ఞ పొంది సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, మునులు ఈ సమూహం చేసే స్థుతులు అందుకుంటూ సాగర తీరానికి చేరి అక్కడ సముద్రుడు అర్పించిన పూజలు గైకొని కానుకలను గ్రహించాడు. సాంఖ్యాచార్యులచే పొగడదగిన యోగ మార్గాన్ని అవలంబించి లోకత్రయానికి శాంతిని కోరి తండ్రి గారి ఆశ్రమాన్ని విడిచిపెట్టి స్థిర సంకల్పంతో ఉత్తర దిక్కుగా వెళ్ళాడు అని మైత్రేయ మహాముని విదురునితో ఇలా అన్నాడు. నాయన, ఈ ఉపాఖ్యానాన్ని నాకు తెలిసినంత వరకు నీకు చెప్పాను. ఈ కపిల దేవహూతి సంవాదం చాలా పవిత్రమైనది, పావనమైనది. దీన్నే కపిల ప్రోక్తమైన యోగశాస్త్రం అంటారు. కపిల మహర్షి యోగశాస్త్రం కపిల గీత అంటారు. దీనిని పరమ భక్తితో ఎవరు చదువుతారో లేక వింటారో అలాంటి పుణ్యాత్ములు పాపరహితులై గరుడకేతనుడైన ఆ పుండరీకాక్షుని శ్రీచరణారవిందాలను చేరుకుంటారు అని ఫలశ్రుతి చెప్పేశారు మైత్రేయ మహర్షి. ఈ విధంగా మైత్రేయుడు విదుర్నకు చెప్పిన ప్రకారంగా సుఖయోగి పరీక్షణ్ నరేంద్రుడికి చెప్పాడు. సుఖయోగి పరీక్షణ్ నరేంద్రుడికి ఈ విధంగా చెప్పాడు అని సూత మహర్షి సౌనకాది మహాములకు ఈ కథా వృత్తాంతం అంతా చెప్పారు. దీన్ని విన్న మునులు చాలా సంతోష హృదయులై, ఓ మునికులోత్తమ, ప్రవాహ రూపమైన శ్రీహరి యొక్క కథామృతాన్ని ఎంత తాగినా మా మనస్సులకు తృప్తి కలగడం లేదు. ఇంకా ఆ తర్వాత వృత్తాంతాన్ని మాకు వివరంగా చెప్పడానికి నువ్వే తగిన వాడవు అని అడుగుతున్నారు అని పోతన మహర్షి తృతీయ స్కంధాన్ని ఇక్కడ ఆపు చేస్తున్నారు. ఆపు చేసి పోతన మహర్షి బొమ్మరి పోతనామత్యులు ఆయన రామచంద్రమూర్తి యొక్క స్తోత్రాన్ని చేస్తున్నారు. జనక సుత మనో విమల సారస కోమల చెంచరీక చందన శరదిందుకుంద హరతార మరాళ పటీర చంద్రికా వినుత యశో విశాల రఘువీర ధరస్మిత పద్మ పత్రలోచన నిటలాంబక ప్రకట చాప విఖండన వంశమండన. ఓ రఘుకుల చంద్ర, ఓ రామచంద్ర, జనకనందినైన సీతాదేవి స్వచ్ఛమైన హృదయ సరోజంలో విహరించే తుమ్మిదవు నువ్వు. మంచి గంధంలాగా, శరత్కాలంలోని చంద్రుళ్లాగా, మొల్ల పువ్వులాగా, ముక్కంటిలాగా, నక్షత్రంలాగా, రాయంచలాగా, చందనంలాగా, వెన్నెల్లాగా ప్రసిద్ధికెక్కిన కీర్తి గలవాడవు. మందహాసం చిందించే పద్మపత్రాల వంటి కనులు గలవాడవు. ముక్కంటి విల్లును విరిచిన వాడవు. సూర్యవంశానికి భూషణమైన వాడవు అని పరమపావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరధి శోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన హేళన ఖేళన. ఆ పోతనామత్యులు శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారు. దేవా, నువ్వు పరమ పావండవు, విశ్వభావండవు, బంధు జనావనుడవు, సముద్ర జల శోషండవు, సత్యభాషండవు, సత్కృపామయ భూషండవు, దురితముల నుండి తరింపచేసేవాడివి, సృష్టి కారణుడవు, దుష్ట సమూహాలను శిక్షించేవాడివి, ఈ భూమిని పాలించేవాడివి, ధర్మమే శీలంగా కలవాడివి, దైత్యులను మర్దించేవాడివి. దివిజగణ శరణ్య దీపిత అనంత పుణ్య ప్రవిమల గుణజాల భక్తలోకానుపాల భవతిమిర దినేశ భానుకోటి ప్రకాశ కువలయ హితకారి ఘోర దైత్య ప్రహారి. ఓ రామచంద్ర, నువ్వు దివిజ గణాలకు శరణ్యుడవు, అనంత పుణ్యుడవు, స్వచ్ఛమైన గుణాలు కలవాడవు, భక్తులను పరిపాలించేవాడివి, సంసారమనే తిమిరానికి సూర్యుడి లాంటి వాడివి, కోటి మంది సూర్యుల ప్రకాశం కలవాడివి, లోకాలకు హితం చేసేవాడివి, క్రూరులైన దైత్యులను శిక్షించేవాడివి అని. ఇదిగో నేను ఈ భాగవతాన్ని రాస్తున్నాను, తృతీయ స్కంధాన్ని పూర్తి చేశాను అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం అనే ఈ మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడు, కేసర మంత్రి గారి పుత్రుడు, సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు తనని తను చెప్పుకుంటున్నారు. పోతనామాత్యుడు రచించాడు. ఈ మహాగ్రంథంలో తృతీయ గ్రంథంలో విదుర నీతి, విదురుని తీర్థయాత్ర, ఉద్ధవ సందర్శనం, కౌరవ యాదవ నిర్యాణం, శ్రీకృష్ణ నిర్యాణం, విదురుడు మైత్రేయ మహాముని దర్శించడం, విదుర మైత్రేయ సంవాదం,
జగదుత్పత్తి లక్షణం, మహదాదుల సంభవ ప్రకారం, మహదాదులు నారాయణుణ్ణి అభినందించడం, విరాట్ విగ్రహ ప్రకారం, బ్రహ్మదేవుని జన్మ ప్రకారం, బ్రహ్మదేవుని తపస్సు, బ్రహ్మకు విష్ణుదేవుడు ప్రత్యక్షం కావడం, బ్రహ్మదేవుడు విష్ణుదేవుని స్తుతించడం, చతుర్ముఖుని మానస సృష్టి, పరమాణువుల జన్మము, భూలోకము, భూవర్లోకము, సువర్లోకము మొదలైన వాటి వివరణ, దినమాన సంవత్సరాది కాల నిర్ణయం, ఆయు పరిమాణం, చతుర్యుగాక్ష పరిమాణం, చతుర్యుగాల పరిణామం, బ్రహ్మదేవుడి సృష్టి భేదనం, సనక సనందనాదుల జననం, స్వయంభూమనువు జననం, శ్రీహరి వరాహావతార ధారణం, భూమిని ఉద్ధరించడం, యజ్ఞవరాహమూర్తి అయిన హరిని బ్రహ్మదేవుడు స్తుతించడం, దితి కశ్యపుల సంవాదం, కశ్యపుడు రుద్రుణ్ణి ప్రశంసించడం, దితి గర్భధారణం, దేవతలు భయపడి బ్రహ్మదేవునితో విన్నవించుకోవడం, సనక సనందనాదుల వైకుంఠ ఆగమనం, జయ విజయులు నిరోధించడం, శాప ప్రాప్తి, శ్రీహరి సందర్శనం, బ్రాహ్మణ ప్రశంస, సనకాదులు శ్రీహరిని స్తుతించడం, హిరణ్యకశిపు హిరణ్యాక్షుల జననం, హిరణ్యాక్షుని దిగ్విజయం, యజ్ఞవరాహ హిరణ్యాక్షుల యుద్ధం, బ్రహ్మస్తవం, హిరణ్యాక్ష సంహారం, దేవతలు శ్రీహరిని అభినందించడం, వరాహ అవతార విసర్జనం, దేవతిర్యంగ్ మనుష్యాదుల సంభవం, కర్దమ మహాముని తపస్సు, శ్రీహరి సాక్షాత్కారం, కర్దముడు దేవహూతిని వివాహమాడడం, కర్దముడు దేవహూతితో కలిసి తన తపఃప్రభావం చేత నిర్మితమైన విమానం మీద విహరించడం, దేవహూతికి 9 మంది కన్యకలు, కపిలుడనే కుమారుడు జన్మించడం, కన్యకల వివాహం, కర్దముని తపోయాత్ర, కపిల దేవహూతి సంవాదం, పంచతన్మాత్రల జన్మ ప్రకారం, బ్రహ్మాండోత్పత్తి, విరాట్ పురుషుని స్వరూపం, కర్మేంద్రియ పరమాత్మల స్వరూపం, ప్రకృతి పురుష వివేకం, శ్రీహరి సర్వాంగ స్తోత్రం, సాంఖ్యయోగం, భక్తి యోగం, జీవుని గర్భ సంభవ ప్రకారం, చంద్ర సూర్య మార్గం, పితృమార్గం, దేవహూతి పరమపద ప్రాప్తి, కపిలుని తపోవన గమనం అనే కథలు కలిగిన తృతీయ స్కంధం శ్రీ మహాభాగవతంలో సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.